ఎత్తుకు వెళ్తాడంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది వచ్చి నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యమును వాడు ఎత్తుకు వెళ్తాడు. వాక్యం వినాలండి. వాక్యం ఎంత ఎక్కువగా వింటావో అంతగా నీవు ఫలిస్తావు. ఈనాడు ఎందుకు మనం జీవితంలో ఫలించలేకపోతున్నామంటే వాక్యం చెప్తున్నప్పుడు చెప్పాములయ్యా, చెప్పిన వాక్యం కదా, విన్న వాక్యం కదా, చెప్పిన వారే కదా, అతడా ఆమె చూసినాములేండి. దేవుని యొక్క వాక్యము చెప్తున్నప్పుడు వాక్యమును హృదయంలోనికి ఏముంది తీసుకోలేకపోతున్నారు. ఆ వాక్యమును హృదయంలోనికి దాన్ని తీసుకోలేకపోతున్నారు. కాబట్టి వాక్యము అలాగే పంపిస్తున్నారు. కానీ అందును బట్టి వాక్యం అనేది మన జీవితంలోకి వెళ్ళలేకపోతుంది. కాబట్టి ఫలించలేకపోతున్నామండి, ఫలాలు రాలేకపోతున్నాయి. ఎవరు జీవితంలో వాక్యము విని ఆ వాక్యము ద్వారా సరిచేసుకుంటారో వారి జీవితంలో ఏముంటాయి? ఫలాలు వస్తాయి. మత్తయి